శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ అయగ్రీవాయ నమో నమః. ఓం పరమహంస సచ్చిదానంద యోగేశ్వర అనుష్ఠాన వేదాంత అద్భుత పరిపూర్ణ పరమార్థిక ప్రబోధ ప్రచార ధర్మ సిద్ఘన పరతత్వ శాస్త్రోపన్యాస బ్రహ్మది సమ్మత్రయ నిర్మల్ నిశ్చల శాంత మానస స్వభావ సద్రు శ్రీ శబరి మాతా కీ జై. बोलो श्री गजानन भगवान की, योगेश्वर भगवान की, गीता माता की, गीताचार्य की, सर्व साधु संतन महाराज की, राधाधि रामचंद्र भगवान की, बोलो श्री पवन सुत हनुमान की, माता पिता की, विधेयज्ञ गुरु स्वामलवारी की, बोलो श्रीमद विराट पोदलूరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, భక్తురాలైన హచ్చమ్మ గారికి, లక్ష్మీదేవైన గోవిందమ్మ గారికి, అల్లడిపల్లి వీరభద్ర స్వామి వారికి, बोलो श्री भारत माता की. नामो भारत माता నీకు జోహారు తల్లి, నామో భారత మాతా నీకు జోహారు తల్లి, నామో భారత నీకు జోహారు తల్లి, నామో భారత మాతా నీకు జోహారు తల్లి, నామో భారత. రాజు మూల మూలాలని ఉన్న తెలుగు బిడ్డలను గన్న మూల మూలాలని ఉన్న తెలుగు బిడ్డలను గన్న మూల మూలాలని తెలుగు బిడ్డలను గన్న మూల మూలాలని ఉన్న తెలుగు బిడ్డలను గన్న మూల మూలాలని భారత మాతా నీకు జోహారు తల్లి, నామో భారత మాతా నీకు జోహారు తల్లి, నామో భారత. గంగా యమున కృష్ణ తుంగా భాద్ర పెన్న, 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 గంగా యమున కృష్ణ రంగైనా బంగారు తల్లి, నామో భారత మాతా నీకు జోహారు తల్లి, నామో భారత. కూడు గుడ్డయు కూడు గుడ్డయు లేని పేదాలను బ్రోచకూడు గుడ్డయు, లేని పేదాలను బ్రోచకూడు గుడ్డయు, కరుణించు రక్షించు కాపాడు మమ్ము గన్న తల్లి, నామో భారత మాతా నీకు జోహారు తల్లి, నామో భారత. చూడు బిడ్డ, ఈ భారత గడ్డపై జన్మించినందుకు, ఈ భారత మాత గర్భంలో పుట్టినందుకు మన స్ఫూర్తిగా తలుసుకుంటూ ఈయనకు జర గట్టి కొట్టండి. చూడు బిడ్డ, ఉండండి వేస్తుంది నాయన. ఈ భారత గడ్డపై జన్మించినందుకు స్ఫూర్తిగా తలుచుకుంటూ శ్రమపై కోట్ల దేవత లోపల ముందు పోచమ్మ ఆ పోచమ్మ తల్లిని మనం మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. అందుకే దంబారు శివభక్త పోసాని భద్రకాళి ఎందు రావమ్మ, ఏదు భక్తుల మమ్మేలు మాయమ్మ. శివభక్త పోసని భద్రకాళి ఎందు రావమ్మ, ఈ భక్తుల మమ్మేలు మాయమ్మ. కైలాస వాసిని కాశీశ్వరేశుని కరుణ రంగం నందు కరగ బలి చింతక చింతకమాలి శక్తి వివరవమ్మ, పూన బాండ నివాసిని ఓయమ్మ. బ్రహ్మాండములకెల్ల నిండి ఉన్నది లేదు
కండ రూపము పాలన బల్బలి చింతక చింతక వారెవ వరవ వరవ పుంగాలి శక్తి వినవమ్మ గుణ బాండ నివాసిని ఓయమ్మ శ్రీశరంబరు శోభట పోతిని భద్రకలి ఎదురావమ్మ భక్తుల మమ్మేలు మాయమ్మ కోరికలిచ్చేటి కొందపుర మెల్లమ్మ ప్రేమతో చూసేటి పేదంగంటెల్లమ్మ పాలన బల్బలి చింతక చింతక వారెవ వరవ వరవ కోరికలిచ్చేటి కొల్లాపూరెల్లి వారములిచ్చేటి వారంగంటెల్లి పాలన బల్బలి చింతక చింతక వారెవ వరవ వరవ శ్రావణ మాసం ఓయమ్మ నిన్ను పూణాలు దీతురే మాయమ్మ శ్రీశరంబరు శోభట పోతిని భద్రకలి ఎదురావమ్మ భక్తుల మమ్మేలు మాయమ్మ తరిగేట జంతరిచ్చ అప్పుడు ఇంకా ఎవరు ప్రార్థిస్తున్నారు నాయనా చెప్పు నిందరా మన గురువు గారు ఎవరిని ధ్యానించాడు? అవును అమ్మలకు అమ్మను సృష్టికర్తను ఆ అమ్మను కూడా ధ్యానించుకున్నాడు. మన ఊరుకు ముఖ్యమైన అమ్మ అవును పోలేరమ్మని ప్రార్థించాడు, అవును పోచమ్మని ప్రార్థించాడు, విజయవాడ కనకదుర్గని ప్రార్థించాడు, అవును కదా మన భాషల సరస్వతిని ప్రార్థించాడు. అవును ఇంటి సృష్టికి మూలం అమ్మ. అమ్మ అమ్మకేలే సృష్టి ఉత్పన్నమైంది. అవును అమ్మ పుట్టిన తర్వాతనే సృష్టి పుట్టింది. అవును కాబట్టి అమ్మ మించిన దైవం లేదు. లేదు అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే అని అమ్మ దైవం కావాలని చెప్పేసి పంతులు గారు ఇంకెవరిని ఎలా ప్రార్థిస్తున్నారు ఆయన? శభాష్ బిడ్డ. ఇంకా ఎవరిని ప్రార్థిస్తున్నామంటే చూడు బిడ్డ, దయ చూడమని చెప్పేసి అమ్మను ఆ సరస్వతి దేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుందాం బిడ్డ. అవును దయ చూడ వేషంబురాణి చెల్లి, దయ చూడ వేషంబురాణి అంబ జగదంబ మూకంబ శారతిర్వాణి, దయ చూడ వేషంబురాణి అమ్మ జగదంబ మూకమ్మ శారదిరాణి, దయచూడ వేషంబురాణి, దయ చూడ వేషంబురాణి అంబ జగదంబ మూకంబ శారతిర్వాణి, దయ చూడ వేషంబురాణి అమ్మ జగదంబ మూకమ్మ శారదిరాణి, దయచూడ వేషంబురాణి, దయచూడు మరి నీదు దాపు చేరి దిమమ్మ, దయచూడు మణిము దాపు చేసి, దయచూడు మరి నీదు దాపు చేరి దిమమ్మ, దయచూడు మణిము దాపు చేసి, దయచూడ వేషంబురాణి, అమ్మ జగదంబ మూకమ్మ శారదిరాణి, దయచూడ వేషంబురాణి. అమ్మ ఓంకార రూపిణివమ్మ తల్లి, ఓంకార రూపిణివమ్మ నీవు అహంకారములు బాబే అలివేలువమ్మ, ఓంకార రూపిణివమ్మ నువ్వు అహంకారములు బాబే అలివేలువమ్మ, ఓంకార రూపిణివమ్మ ఆస్తులకి నెరలోకం తెలుసులో నేను బర్వసులకి ప్రోచని బ్రహ్మరాణి వారి దైవుడ వేషంబురాణి, అర్రే జగదమ్మ మూకమ్మ శారదిరాణి, దయచూడ వేషంబురాణి. హర్ధనారీశ్వరివమ్మ తల్లి, హర్ధనారీశ్వరివమ్మ నీవు అఖిల జగంబుకు ఆదిశక్తివమ్మ, ఈశ్వరివమ్మ నువ్వు అఖిల జగంబుకు ఆదిశక్తివమ్మ, అర్ధనారీశ్వరివమ్మ, హర్ధనారీశ్వరివమ్మ నీవు అఖిల జగంబుకు ఆదిశక్తివమ్మ, ఈశ్వరివమ్మ నువ్వు అఖిల జగంబుకు ఆదిశక్తివమ్మ, అర్ధనారీశ్వరివమ్మ. అనుకూలమైనట్టి హాగ్నేయమందున, అనుకూలమైనటి ఆగ్నేయమందున, అనుకూలమైనట్టి హాగ్నేయమందున, అనుకూలమైనటి ఆగ్నేయమందున, భక్తివను వెలిసేటి హాకండ రూపిణి దైవుడ వేషంబురాణి, అమ్మ జగదమ్మ మూకమ్మ శారదిరాణి, దయచూడ వేషంబురాణి. అందరికీ గజం సరిత్త. అమ్మ దయచూడు, నీ దయ లేనిది ఏది లేదు. లేదు అమ్మ దయ ఉంటే అన్ని ఉండట్లే. అవును అమ్మ సరిపోయిందా? అమ్మ సరిపోయిందా? అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టు ఇంట్లో. అవును కాబట్టి అమ్మను, భగవంతుణ్ణి, అమ్మ తల్లిని, జగదమ్మను, మాతను, త్రికుల మన త్రిపుర సుందరిని, అవును. అర్ధనారీశ్వరిని అవును. పంతులు గారు ప్రార్థించి ఇంకా ఏమని పేర్కొంటున్నా చూడు బిడ్డ, నిన్నటి రోజు ఎంతవరకు వచ్చిందో కథ షార్ట్ అండ్ స్వీట్ చెప్పు 2 నిమిషాల లోపల. అన్నా నిన్న కథ ఎక్కడి దాకా వచ్చింది? వాళ్ళని చెప్పంటావు, నువ్వు చెప్తావా? వాళ్ళు ఎప్పుడు ఇన్నోళ్ళు. ఓహో, ఇంటికాడ వన్నోళ్ళు వచ్చారు, ఇన్నోళ్ళు ఇంటికాడ వన్నారు. ఇవాళ అంటే నచ్చుడు రాలేదా? వాళ్ళకు ఇలా పంపించారు, వాళ్ళు రేపు వస్తారు. వీళ్ళు మళ్ళీ రేపు అంటారా? చూసినావా? చూసినావా? చూసినా. నిన్న వచ్చింది మర్చిపోకుండా మళ్ళీ ఇయ్యాలు కూడా వచ్చింది. ఆమె వచ్చింది కాబట్టి అచ్చమ్మన్నది.
వచ్చింది కాబట్టి అచ్చమ్మన్నది అవు లేకుంటే ఏమనబోతుంది ఆ, అచ్చమ్మ చెప్పు ఎలాగొచ్చిదో చూడు బిడ్డ, నిన్నటి రోజు కథ ప్రారంభం. భూతల్లి కష్టాల లోపల ఉండి నరులను మోయను, ఈ గిరులు ధరలు ఇవన్నీ మోస్తాను అని చెప్పేసి ఈ మానవులు మాత్రం నేను మోయనని చెప్పేసి ఏడ్చుకుంటూ వైకుంఠానికి వెళ్ళింది. వైకుంఠం లోపల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సభా సమేతమై కూర్చున్నారు. అక్కడ వెళ్ళి బాధంతా విన్నవించుకోగానే ఆ విష్ణుమూర్తి అన్నాడు, అమ్మా నీ బాధను మాత్రం తొలగించడానికి మేము భూలోకానికి వస్తున్నాం అని చెప్పేసి కాశీనగరం లోపల విశ్వనాథుడిగా వెలిశారు. వెలిసిన తర్వాత కోరిన కోరికలు ఇస్తున్నారని చెప్పేసి ప్రచారం అయిపోయింది. అప్పుడు ఆ సమయం లోపల బ్రహ్మాండపురం అనే ఒక గ్రామం లోపల విశ్వబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ప్రకృతమ్మ పరిపూర్ణచారి ఇద్దరు దంపతులు ఉన్నారు. వారికి అన్ని ఉన్నాయి కానీ సంతానం లేదు. సంతానం లేని కొదవచ్చే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక వేషధారణలో ఉన్నటువంటి భగవంతుడే వచ్చి, అమ్మా మీరు కాశీనగరానికి వెళ్లి విశ్వనాథుని కొలిస్తే మీకు తప్పకుండా సంతానం అవుతుందని చెప్పగానే ఆ ఇద్దరు దంపతులు ముల్లె మూట కట్టుకుని నడుచుకుంటూ కాశీకి వెళ్ళారు. కాశీ లోపల కాశీ విశ్వనాథునికి ప్రగాఢమైనటువంటి అభిషేకాన్ని గావించి అక్కడ సత్రం లోపల పవలించి అన్నపూర్ణ దగ్గర భోంచేసి ఆ రాత్రి పూట స్వప్నం కన్నారు. ఆ స్వప్నం లోపల చక్కనైనటువంటి ఒక పిల్లవాడు పుడుతున్నాడు, అదే నేనే నీ గర్భంలో పుడుతున్నాను కాశీ విశ్వనాథుడు చెప్పాడు. ఆ సంతృప్తితో ఉండగానే వెంటనే ఆ కాశీ విశ్వనాథుడు మళ్ళా కళ లోపల నీకు పుట్టినటువంటి కొడుకు అరక్షణం లోపలనే నీ భర్త చనిపోతాడు అనగానే భర్త పాదాలు పట్టుకుని జరిగినదంతా చెప్పిన తర్వాత పిచ్చిదానా అదంతా కళ లోపల మాట అన్నారు. లేదు నాతో నిజమే ఉన్నదని చెప్తే అన్న ప్రకారంగానే ఆమె గర్భం ధరించింది. 9 మాసాలు నిండాయి. ఆమె ప్రసవ వేరుతులు చక్కని పిల్లవాడిని కన్నారు. అన్న తర్వాత అక్కడ అర్ధ నిమిషం లోపట్నే భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆత్రిమంగళ వారి యొక్క ఆశ్రమానికి తీసుకొచ్చి మరి ఊడలకు ఉయ్యాల కట్టి తొట్లేసి వీరం బొట్లయ్య అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు వృద్ధ బ్రాహ్మణుడు వేషం వేసుకొని నందికొండ గ్రామంకి వెళ్లి వీరభోజ ఎవరు నందికొండ వాసులు వీరభోజేశారి చూడు బిడ్డ పెంపుడు కుమారుగా చేరి అప్పుడు తండ్రి చనిపోయాడు. ప్రతి ఒక్క ప్రాణి చావడానికే వచ్చిందని చెప్పిన తర్వాత ఆ తల్లికి ఇడబోత బోధించాడు. ఈ పిండోత్పత్తి ఎట్లా పుడుతుందని చెప్పాడు. తర్వాత ఒక నిమిషం లోపల తల్లి అన్నది కదా, ఇంత జ్ఞానం వచ్చింది బిడ్డ నీకు, మరి పృథ్వీ లోపల అండం పిండం అంటారు ఏ విధంగా అంటే, అమ్మా ఏమి లేదు ఇలా గుడ్డు పెట్టేట అన్నిటికి చెవులు ఉంటాయి కానీ మూసుకొని ఉంటాయి, పిల్లలు కనేక వీటికి చెవులు మీదికి ఉంటాయి, అవి పిల్లలు ఏమంటారని చెప్తే ఆ సూత్రాన్ని తెలుసుకున్నటువంటి తల్లి 2 పాదాలు మొక్కి అంతిమ సమయం లోపల నాకు నువ్వే వచ్చి అగ్గి పట్టాలి సంస్కారం చేయలాంటివి సరే అన్నాడు. అప్పుడు విభూతి ధరించి రుద్రాక్షమాలను వేసుకొని జపమాల చేత పట్టుకొని కాషాయ వస్త్రాలు కట్టుకొని నడుచుకుంటూ బనగానపల్లికి వెళ్ళాడు. ఆ బనగానపల్లి లోపల ఒక సౌతర్ మీద కూర్చున్నాడు. ఆ ఉదయం పూట కాపు గర్భిరెడ్డి అచ్చమ్మ ఆ పిల్లవాడిని చూసి, నాయన నువ్వు ఎక్కడి వాడవు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే, అమ్మా నేను ఊరంటూ లేదు పేరంటూ లేదు, నేను ఎవరు పిలిస్తే వాళ్ళకి నేను ఉంటున్నాను చెప్పేసి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నీ దగ్గర ఆవులు గోవులు అన్ని ఉన్నాయి, నేను కాయడానికి వస్తున్నా అంటే సరే అని నౌకరుగా చేర్చుకున్నది. చేర్చుకున్న తర్వాత పిల్లవాడు అంటున్నాడు, అమ్మా ఇవన్నిటిని తీసుకొని నేను ఎక్కడికి పోవాలంటే రవ్వలకుండ లోపల 3 కిలోమీటర్ల దూరం లోపల అక్కడ మనకు ఉన్నటువంటి జాగా ఉన్నది, అక్కడ మేపుకొని రాగానే ఆ పిల్లవాడు పదవే పోదాము గోమాతలారా 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 పదవే పోదాము మనము మేతమేయ వ్రత వ్రాయ పదవే పోదాము మేతమేయ వ్రత వ్రాయ పదవే పోదాము మనము మేతమేయ వ్రత వ్రాయ పదవే పోదాము మనము మేతమేయ వ్రత వ్రాయ కలియుగంబున ఘోర పాపం కాలజ్ఞానము వ్రాయవలను పదవే పోదాము పదవే పోదాము గోమాతలారా పదవేరులు జిల్లలో కాపు గర్మి రెడ్డి హచ్చమ్మింటిలో
కాపు గరిమి కడప కర్నూలు జిల్లలో కాపురమి అచ్చమ్మింటిలో కాపురమి కడప కర్నూలు జిల్లాలోన కాపు అచ్చమ్మింటిలోన అరే నాయనా అచ్చమ్మింటిలో ఆ గోవులను గాయుటకు నౌకరీ నేనుంటినమ్మ పోదాము గోమాతలారా పదరే పోదాము గోమాతలారా సరికి గజం తరిత. చూడు బిడ్డ, ఆ పిల్లవాడు కాపు గరిమిరెడ్డి సభ దగ్గర జీతం ఉన్నాడు, ఉండిపోయాడు. ఉన్న తర్వాత నాయన ఇక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ మనే, ఆవులు మనే, ఏగ దూడలన్నీ మనే, మనే, ఉన్నటువంటి కంకలన్నీ మనే, ఇక్కడ ఉన్నటువంటి ముసలు గుట్టలన్నీ బక్కలన్నీ మనే, ఇవన్నీ తీసుకొని పోయి కాసుకొని రా అంటే ప్రతి దినం పోతున్నాడు, కాసుకొని వస్తున్నాడు. ఆ రాగి సంకటి గట్టి ఆయన సంకకేసి ఆయన మంచి పోయిరా అని చెప్పేసి అచ్చమ్మ చెప్పా కానీ చెప్పిన ప్రకారంగా పోతున్నాడు. పోయి ఏం చేస్తున్నాడు గుర్తున్నదా? ఆ గోవులన్నింటినీ ఒక్క దగ్గర చేసి మందగా పండబెట్టి మంద చేసి తన చేతిలో ఉన్నటువంటి కట్టెని తీసుకొని 3 చుట్లు గీత గీస్తున్నాడు. ఎందుకంటే కట్టుబంధనం చేస్తున్నాడు. ఏ తోడేలు గాని, ఏ కుక్క గాని, ఏ నక్క గాని వచ్చి ఆ గోవులను ఏమనకుండా అప్పుడు ఆ కట్టులో పట్టిన గోవులన్నీ ఉంటున్నాయి. మరి వాళ్ళకు గోవులకు గడ్డి లేదు, గంజి లేదు, ఏమీ లేదు, మంచిగా తిన్నట్టు కడుపు నిండా ఉంటున్నాయి, నెమరేస్తున్నాయి బిడ్డ. మరి పిల్లగాడు ఏం చేస్తున్నాడు గుర్తున్నదా? గోవులను మంద చేసి అక్కడ పడ్డ పెట్టేసి ఆ పిల్లగాడు రవ్వల కొండలోనికి వెళ్ళి ఆ రవ్వల కొండలోకి వెళ్ళగా చూశాడు. పోయి సాష్టాంగా వాళ్ళ కళ్ళతో చూసుకున్నాడు. ఏమిటి 5 రస్తలు ఉన్నాయి, 5 తోవలు. ఆ రవ్వల కొండ గుహలోకి వెళ్ళాలని అక్కడ 5 గుండముల నీళ్లతో ఉన్నాయి. చూసిన తర్వాత అనుకున్నాడు, ఒకటి కాశీకి దారి ఉన్నది, ఒకటి శ్రీశైలంకు ఉన్నది, ఒకటి బ్రహ్మంగారి మఠంకున్నది, ఒకటి అచ్చమ్మ మఠంకున్నది, ఒకటి సిద్ధయ్య మఠంకున్నది. 5 రస్తలు ఉన్నాయి. 5 రస్తల లోపల 5 గుండాల నీళ్ల లోపల మధ్యన ఒక పరుపు ఉన్నది. ఆ పరుపండం చూసుకున్నాడు, ఇది మంచిది అనుకున్నాడు. తిరిగి మళ్ళా ఇంటికి వచ్చాడు. గోవులు ఎప్పటి కట్టేశాడు. అప్పుడు 33 మంది జీతగాళ్ళు ఏమిరా ఈడు ఒక్కడే గోవులను కాస్తున్నాడు. 33 మంది ఉండగా ఒక చేన్ల పడుతుండే, శనకల పడుతుండే, మక్కల పడుతుండే, హరిల పడుతుండే, తోటల పడుతుండే. మనకు కొట్లు, ఆడికి తిట్లు, మళ్ళీ మక్కలు అయితే జుర్మాన్. ఇది ఒక్కడే ఇన్ని మంచి కాస్తున్నాడు. మనము 33 మంది కాసినప్పుడు 30 లీటర్ల నీళ్లు పాలు ఎక్కుతుండే, మళ్ళా 60 లీటర్ల నీళ్లు కలుపుకొని 90 లీటర్లు అని చెప్తుంటే ఇయ్యాల 30 లీటర్ కాదు బిడ్డ, ఒక్కడే కాస్తున్నాడు. 33 మంది జీతగాళ్ళ పని ఒక్కడే చేస్తున్నాడు. మరి ఎంత గుర్తున్నది? 300 లీటర్ల పాలిస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ చూసి చేసి మనందరం కూడా ఒక్క దగ్గర సమావేశమై మీటింగ్ పెట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా మళ్ళీ అచ్చమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మా అచ్చమ్మ, నేను ఇవాళ వచ్చి చూసుకొని వచ్చిన, చాలా మంచిగా ఉన్నది. మరి రేపు కూడా నేను వెళ్తున్నాను బిడ్డ, ఉదయం పూట వెళ్ళని చెప్పేసి మళ్ళీ రాగి సంకటి చేసి సంకటేసింది. అప్పుడు ప్రతి దినంబున అచ్చమ్మ గారి ఆవుల తోలుకొని, ప్రతి దినంబున అచ్చమ్మ గారి ఆవుల తోలుకొని అడుగు నల్లగని తాడి చెట్టు ఇక బంగు మంటే బంగే అడుగు చల్లగని తాడి చెట్టు ఇక బంగు మంటే బంగే తాటి గమ్మలు తీసుక బాలుడు తరలిను పోలోని తాటి కమ్మలు తీసుక బాలుడు తరలిను గువలోకి పద్మాసంబు వేసుక బాలుడు పరశివుడి ధ్యానవ్వ తరిగిట సంతరిస్తా ఏరా పీరుగు మొగపోడా ఏరా ఏనుగు మొగపోడా. అప్పుడు బాలకుడు ఏం చేస్తున్నాడు? చూడు బిడ్డ, బాలకుడు ఆ రోజు మాదిరిగానే అచ్చమ్మ దొరేసింది వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ గోవులన్నింటినీ మంద చేసి అక్కడ పండబెట్టేసి అక్కడనే దగ్గరలో ఉన్నటువంటి ఒక తాడి చెట్టు ఉన్నది. ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి ఓం హ్రీం క్లీం శ్రీం తాటి వృక్షాన్ని అన్నాడు. అనగానే తాడి చెట్టు జూ అని అంగింది. అంగగానే
ఆ తాటి కమ్మలో ఉన్నటువంటి మొగిలి కమ్మలు తీసుకున్నాడు, తన జోలెలో వేసుకున్నాడు. అక్కడ గులిజార ముళ్ళు తీసుకున్నాడు, జోలెలో వేసుకున్నాడు. ఆ వేసుకొని రవ్వల కొండలకు వెళ్ళింది. వెళ్ళి పద్మాసనం వేసుకొని తదేక ధ్యానం నుండి కాలజ్ఞానం రాస్తా అంటున్నాడు. అనగానే అతనికి అనిపించింది, గురు లేని విద్య గుడ్డి విద్య, నాకు ఒక గురు అంటూ ఉండాలా అని చెప్పేసి, మరి ఎవరు గురువు నాకు కావాలని చెప్పేసి 5 గుండముల నుంచి మట్టి తీసుకున్నాడు, 5 పిడికలు. ఆ పిడికిళ్ళ మట్టుతో ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మను చేసి బొమ్మకు పసుపు కుంకుమ వేశాడు. వేసి దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? వీరభద్ర స్వామి అని పేరు పెట్టాడు. ఆయన బ్రహ్మంగారు గురువు పేరు వీరభద్రుడు స్వామి. రైట్, వీరభద్ర స్వామి అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తర్వాత గురువురు బ్రహ్మ, గురువురు విష్ణు, గురువురు దేవో మహేశ్వర, గురువురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అది సాష్టాంగ వండి దండం పెట్టుకొని, అది కాలజ్ఞానది. అది చూడు బిడ్డ, అడబెట్టుకున్నది నాయన. ఎప్పుడైతే సాష్టాంగ దండం పెట్టుకున్నాడో ఆ విగ్రహంకు అతనికి అప్పుడు అనిపించింది, ఇప్పుడు రాయడానికి నేను హరువుణ్ణి అని చెప్పేసి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అప్పుడు తాటి కమ్మలు తీసుకుని పెట్టుకున్నాడు, గులిజారముల చేత పట్టుకున్నాడు. అప్పుడు పలక బల్పాలు లేవు, పుస్తకం పెన్నులు లేవు. అప్పుడు ఏమున్నాయంటే తాటి కమ్మల మీద అక్షరాలు రాయాలంటే ఆ ముళ్ళుతోని పొక్కలు పడుచుకుంటా. ఇప్పుడు ఆ రాయాలనుకో, అని పొక్కలు పడుతుంది, రంధ్రాలు చేసి దానికి ఆ అక్షరాలు రాస్తుంది. అదే తాళపత్ర గ్రంథాలు. అప్పుడు రాసినటువంటి కాలంలో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ముళ్ళుతో పొక్కలు ఓడుచుకుంటే అక్షరాలు రాసింది. అవే గ్రంథం. చూడు బిడ్డ, ఏమని రాసిందంటే, వినరండి ప్రజలారగారండయ్యా బ్రహ్మ వివరంగా వ్రాశాడు చెల్లియండయ్యా, బ్రహ్మ వివరంగా రాశాడు చెల్లియండయ్యా, వినరండి ప్రజలారగారండయ్యా బ్రహ్మ వివరంగా వ్రాశాడు చెల్లియండయ్యా, వినరండి ప్రజలారగారండయ్యా బ్రహ్మ వివరంగా రాశాడు చెల్లియండయ్యా, కరికీట జంతరిచ్చ. చూడు బిడ్డ, అప్పుడు మొట్టమొదటి కాలగ్రహం రాస్తుడు కాబట్టి అందరూ ఒకసారి జయనాదం చేయాలి. అందరు కూడా అనండి అమ్మా, తండ్రులు, తల్లులు, అన్నలు, తాతలు, ముత్తాతలు అందరు కూడా ఒకసారి గట్టిగా జయనాదం చేయండి. బులు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, గాలి వానల చేత శ్రీశైలమందు దేవదేవా రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, గాలి వానల చేత శ్రీశైలమందు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, దక్షిణ భాగంలో పుల్లు గొర్లాడు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, దక్షిణ భాగంలో పుల్లు గొర్లాడు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, పండాలు పగిలియు గద్దాల ఓలే దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, రాతి రాతికి గారు రక్తంబు శివు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, కలియుగమున 5,000 పివట దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, కాల జ్ఞానంబు నమ్మేరు జనులు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ఆకాశమంతయు ఎవరు నవ్వునురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ఆకాశమంతయు ఎర్ర నవ్వునురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ఆరు మతంబులు ఒక్కటవ్వునురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, నిప్పుల వర్షము తప్పక గురియు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ఎర్ర శివ ఏనుగంతాగు పడురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ముళ్ళు లేకుండాను ముందు కూర్చోడి దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ముళ్ళు లేకుండాను ముందు కూర్చోడి దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ఎత్తు లేకుండానే బండ్లు నడుసురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, ఇనుప కమ్ముల పైన పొగ బండ్లు నడుసు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా, నీటి హావిరి చేత
దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఎర్ర శివ ఏనుగంతగు పడురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా పట్టపై భాగవతమాడిస్తారండి దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా తాడి చెట్టు మీద తాంబేలు గుయ్యు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా మునిగ చెట్టు మీద ముల్లంగి గుయ్యు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా సూర్య చంద్రాదులు దిశలు తప్పునురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఇటువంటి చిత్రాలు ఎన్నెన్నో జరగు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా పట్టపై భాగవతమాడిస్తారండి దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ముండలందరూ కలిసి ముత్తైదులెవరు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ముండలందరూ కలిసి ముత్తైదులెవరు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా రంగ ముండలు కలిసి రాజ్యాలు ఏలు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా హర్వయ్యలోడికి మూడెళ్ళవాడు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఎదురు పలికే రోజు రాగాల దండి దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఒక్క పురుషుని ఎంట 7 స్త్రీలు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ప్రేమించుమని ఎంట పడతారు చూడు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా కరిగీడ గంధరిచ్చ అప్పుడు బ్రహ్మంగారు గోలోకెళ్ళి ముందు మున్ముందు జరగబోయే భూత వర్తమాన కాల జ్ఞానము ఎలా రాస్తున్నాడు ఆయన అచ్చమ్మ ఆవులు రాయచ్చు బాలకుడు రవ్వల కొన్న గురువులు అలా కూర్చుండి అవును గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారని వీరభద్రుని విగ్రహాన్ని తయారు చేసుకొని అప్పుడు అక్కడ మొదటి కాలజ్ఞానాన్ని ఏ విధంగా అయితే జరుగుతున్నాడు మరి ఎలా రాస్తున్నాడు ఆయన ఆ గాలి వానలు చేత శ్రీశైలవంతున దక్షిణా భాగమునందు గుండ్లు దొరలాడతాయి గుండ్లు వల్లాడుతాయి బండలు అడిగి ఆకాశం ఎత్తున ఎగురుతాయట ఆహా దాని వలన చాలా జన నష్టం అవుతుంది అంటున్నారు జనాలు చనిపోతారు అవును ఆకాశం అంతా ఎరుపుగా మారిపోతుందట ఎర్రనవును ఎర్రనవును ఎర్రవుతాది 6 మతములు ఒకటవుతాయి కులమత భేదాలు లేకుండా అయిపోతాయి అవును కులమత భేదములు కూలిపోతాయి కూలిపోతాను నీకు అడగలు ఉన్నాయి మీ ఇంట్లో ఇంకా వారి మా ఇంట్లో ఉన్నాయంటే బిడ్డ ఆకాశము ఎర్రనవును 6 మతములు ఒక్కటవును అవును అంటే అర్థమైందా నాయన అందా ఆకాశము ఎర్రనవును అవును 6 మతములు ఆకాశం ఎర్రగైతే 6 మతాలు ఒకటైతే అంటే ఏందన్నది ఏంది ఏం అర్థమైంది బిడ్డ నాకు మతాలంటే మస్తు కులాలు ఉన్నాయి కదా మరి అన్ని లోపల 6 ఎక్కడికి వెళ్ళి ఉన్నాయని నేను అవి ఏమనుకుంటున్నావు మరి నేను హిందూ మతం జైన మతం క్రైస్తవ మతం ముస్లిం మతం ఇవి అనుకుంటున్నాను నేను ఓహో కావా అవి కావు మరి ఏంటి అన్న అవి కావు ఇప్పుడు ఇంకేమంటే ఇప్పుడు శాలోళ్ళు ఉన్నారు అట్టకమరోళ్ళు ఉన్నారు ఇక గూండోళ్ళు ఉన్నారు ఇక అందరు కులాలు ఉన్నారు కదా అది అనుకుంటుంది నేను అవి కూడా కావు మరి ఏంటి ఏ మతాలంటే చూడు బిడ్డ ఆకాశం ఎర్రనవును 6 మతములు ఒక్కటవునంటే శాలోళ్ళు కాపులు కమరోళ్ళు మాలోళ్ళు మాదిగోళ్ళు మంగళూరు కాదు బిడ్డ కాకపోతే ఇవన్నీ వర్ణాలు వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని కుల వృత్తి వచ్చింది మరి కులాలు మాత్రం 2 ఏ కులం ఆడ కులం మగ కులం అవును అంతేనా మరి 6 మతాలు అన్నావు మతాలంటే జైన మతం సిక్కు మతం క్రైస్తవ మతం ముస్లిం మతం తెలుగు మతం అంటున్నావు అవి కావు బిడ్డ 6 మతాలంటే వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కార్యక్రమం లోపల ఆకాశం ఎర్రనవును 6 మతాలు ఒక్కటవునంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దగ్గర ఉంటాయట బిడ్డ బాబోయ్ ఒక్కటి ఉంటేనే ఆగడు ఒక్కటి ఉంటేనే ఆగడు అన్ని కలిసరికి ఉంటాడా ఉండడు ఏం చేస్తాడు కన్న బిడ్డను చూడడు
అన్న తల్లిని చూడడు, అన్ని కామంతో కళ్ళు మూసుకుపోయి ఈ విపరీతమైన అత్యాచారాలు చేస్తూనే చూస్తూనే ఉన్నాం. బిడ్డ ఇప్పుడు అవి జరుగుతున్నాయి. జరుగుతుంది బిడ్డ. అప్పుడు అటువంటి సమయం లోపల నిప్పుల వర్షం కురుస్తుందట బిడ్డ. అబ్బా, నిప్పుల వర్షం అంటే వాన పడుతుందా లేకుంటే వేరే ఎట్లయితే నిప్పుకాలు ఉంటాయో ఆ చినుకులు పడేటి ఇట్లా అగ్గి నిప్పుకలకి ఎర్రగా రక్తం ఎర్రగా వచ్చి సురుకు సురుకు అంటే మన ఇనుపది కరగా పెడితే రసం ఎంత చూడు అవి అట్లా పడుతుంది. అమ్మ బాబోయ్, ఈ రాలవానికే చచ్చిపోతున్నాము. ఇక అవి వాడు ఉంటామా అన్న మాడిపోయి చచ్చిపోతుంది అవుతున్నట్టున్నది. మరి నువ్వు ఆడుంటావు అప్పుడు? నేనే ఆడుంటే ఎందుకుంటా, అంత లెక్క నేను పోతా. అదే మరి నిన్నట్లెక్క లేనట్టు కొడుతున్నావు, పోయినట్టు కొడుతున్నావు, ఎటు పోయిన కదా. అవునా? మరి వాళ్ళందరూ చూస్తున్నారు, నేను బాగానే ఇచ్చిండు, మరి వాళ్ళు ఏమంటలేదు. అవునా? సరే బిడ్డ, ఏదైతే ఏమన్నా కాదు కానీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసింది ఎర్ర సీమ ఏనుగంత అగుపడుతుంది. ఎర్ర చీమ ఏనుగంట తాడి చెట్టు మీద తాంబేలు కూస్తుందట, మునిగే చెట్టు మీద ముల్లంగి కూస్తుందట, బట్టపై భాగవతం ఆడిస్తుంది. ఆడిపిస్తున్నారు సినిమా అవి కనిపిస్తున్నాయి. ఇనుప కమ్ముల పైన పొగబండ్లు నడుస్తాయట. పొగ నడుస్తున్నాయి, రైళ్లు కదా రైళ్లు. నీటి హావిరి చేత దీపాలు వెలుగుతాయట. శబాష్, కరెంట్. ఇది వాస్తవేనా? అవును. వారి ఇంకొకటి చెప్పిండ్రా, ఏం చెప్పిండంటే ఒక్క పురుషుని ఎంట 7 స్త్రీలు ప్రేమించు పెళ్లి చేసుకొని ఎంట పడతారట. ఒక్క మొగడెంబడా 7 ఆడోళ్ళు ప్రేమించు పెళ్లి చేసుకొని ఎంట పడతారట. కాలం వచ్చిందా? నీకు అప్పుడన్నా ఉట్టి పాడకపోతే ఇప్పుడు ఉట్టి పాడైతే అప్పుడు పుడితే గమ్మతుంటుండే. ఒక్క పెళ్ళం చేసుకుంటే ఏం సుఖం ఉంది? ఇప్పుడు ఇద్దరు చేసుకునే సుఖం లేదు. వీరికి ఇద్దరు సుఖం లేదు. మళ్ళీ బుర్రకాయ పట్టుకొని తిరుగుతున్నాడు. పట్టుకుంటే మళ్ళా ఇంతకంటే అత్తమానంగా తిరుగుతావు కదా పిసోడా. ఏ ఒక్క పెళ్ళం చేసుకుంటే ఇప్పుడు పింఛన్ వస్తుంది, రేషన్ బియ్యం పెరుగుతాయి, కూసుండి బతకచ్చరా. ఒక్క పెళ్ళానికే బతికినప్పుడు 7 పిల్లలు బీడీలు చేసిరు అనుకో, అలా పింఛన్ మీద కాలేసుకొని బతకచ్చు. నాకు డౌట్, 7 పెళ్లి చేసుకుంటే వాళ్ళ పేర్లు ఏమని పెడతావరా? మరి పేర్లా చేసుకుంటే ఆశ మీద పేరుకేందే ఇట్లా రాలుతాయి పేరు. ఎట్లా రాలుతాయి చెప్తా ఇను. 7 పెళ్ళాలని చేసుకుంటే పేరు పెడతా. పెట్టు మరి చూస్తావా? పెట్టు. ఇగో ఆదివారం పెళ్ళం, సోమవారం పెళ్ళం, మంగళవారం పెళ్ళం, బుధవారం పెళ్ళం, గురువారం పెళ్ళం, శుక్రవారం పెళ్ళం, శనివారం పెళ్ళం. సింపుల్. గింత పెట్టడం ఏముంది అంటే ఇప్పుడు ఏమారం ఇవాళ శుక్రవారం అంటే వాళ్ళ మేము మీ పిల్లల దగ్గర రావాలంటే శుక్రవారం చూసుకుందాం ఎరుకోవాలా? ఎందుకు వస్తావు? నేనే పోతా. లేదు అంటే ఇట్లా తెలుసుకోగలిగి ఏం తెలుసుకోలేదు, తెలుసుకుని నాకేస్తుంది. అవునా? హుషారున్నారు. అయితే అమ్మా, ఇప్పుడు రాను కాలం లోపట మొగోళ్ళు తక్కువైతారు, ఆడోళ్ళు ఎక్కువైతారు. ఆడోళ్ళు బాధలు భరించలేక మొగోళ్ళంతా అడవులెంబడి పారిపోయే కాలం వచ్చింది. ఇక ఇట్లా కాలం జరగబోతున్నది. రాను ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మొగోళ్ళు తక్కువైపోయినారు, అప్పటికి ఆడోళ్ళు ఎక్కువైపోతారు. ఇప్పుడు చేసుకుందామంటే మొగోడికి ఒక భార్య దొరకలేదు, ఒక అమ్మాయి దొరకలేదు, ఏ కుటుంబం చేసుకోవాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు కూడా పెళ్లి కాకుండానే ప్రేమించుకుంటున్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత భర్తను చంపే రోజులు వస్తున్నాయి, రోజు చూస్తున్నారు కూడా మీరు. ఇది బ్రహ్మంగా చెప్పినట్టు కాల విపత్తులు మాత్రమే. రానున్న కాలంలో ఆడోళ్ళకే అన్ని పవర్లు వస్తాయి, ఆడోళ్ళ రాజ్యాలు వెళ్తారు, మగోళ్ళు ఇంటికాడ బోధ వస్తుంది. ఇప్పుడు మరి ఆడోళ్ళు ఎప్పుడైతే ఆ కాలజ్ఞానం రాసి ఆ కట్టలన్నీ కూడా కట్టుకొని తన జోలెలో వేసుకొని ఆ కాపు గరిమిరెడ్డచ్చమ్మ ఇంటికి వచ్చి ఇంటి వెనకాల పెరడు లోపల దాని గొయ్యి దోవి దాని లోపల పాతి పెట్టి దాని మీద ఒక చింత చెట్టు పెట్టాడు. చింత కింద పెడితే చింత చెట్టు పెను వృక్షమై పెరిగింది. ఆ చింత చెట్టుకు కూడా 3-4 రకాల పువ్వులు పూస్తాయి, అవును బిడ్డ. ఈ రకంగా చెప్పుకుంటూ కాలజ్ఞానం అంతటి రాస్తున్నాడు. ఇది ఇలా ఉండగా తన తుంటరి బాలులు చూశారు. తుంటరి బాలులు చూసి ఏమిరా, మనం 33 మంది జీతగాళ్ళం,
మరి ఏంటి కూడా వనికి రాకుండా అయిపోయినా వాడు ఒక్కడే అంత చేసుకొస్తున్నాడు మన ఇద్దరు తీస్తున్నాడు ఆ సంగతి చూద్దాం చెప్పేసి మూట కట్టుకొని రవ్వల కుండకు వెళ్ళారు మంద వడబెట్టిండు ఆ మంద దగ్గరికి పోగానే అరే ఏమి లేదు నువ్వు ముందు వెళ్ళి ఆ మందని జరుపుకొని అరే అన్న నువ్వు ముందు ఇగో కట్టె పట్టుకొని పో. అది కాదురా నేను చెప్పింది ఇంత ఇంత పెద్ద మనిషివి పెద్దల వాళ్ళ లేక ఓకే నీకు అవు నువ్వు అయితే నేను నిన్ను గుంజు కష్టమన్నా జరిగితే పిసుకోడా పెద్ద మనిషితోడు ఎనుకుండాలా బట్టెలు నూకాయాలి ఏమన్నా పోలీస్ స్టేషన్ పట్టుకోకపోతే పెద్ద మంది గుంజు కష్టోడు కాబట్టి పెద్ద మనిషితోడు ఎనుకుండాలా పోరాగాల నూకా ముందరికి నువ్వు కరెక్టా నేను అయితే కరెక్టా ఏమైనా దుంకు ఏమైనా చూసుకుంటా నేను ఎప్పుడైతే మూట కలిసి వచ్చారో అప్పుడు చుంటరి బావులందరూ కలిసేసి ఆ గీత పెట్టిన దాని లోపలికి దాటడానికి కాలు పెట్టారు. కాలు పెట్టగానే పక్కన మంటలు వేసినాయి, ముఖాలన్నీ కళ్ళన్నీ కాలిపోయినాయి, వాడి పనులు కూడా రాలిపోయినాయి, అన్న పోయిన పనులు కూడా పోయినాయి. మరి నిజంగా నిజమేనా మరి నయ్యి కాదు మరి ఆడిపోయినాయి నయ్యి పోయినాయి అనుకునేవాడు. ఎప్పుడైతే ముఖాలు కాలిపోయాయో వాళ్ళు ఏడ్చుకుంటూ అచ్చమ్మ దగ్గరికి వచ్చారు. వచ్చేసి అచ్చమ్మ లోపల వంటశాలలో ఉన్నది. వచ్చేసి అచ్చమ్మ అబ్బా ఇది ఏమి చిత్రమని అచ్చమ్మకు తెలుపా నాయన రామ రామ జయ రామో రామ రామ రఘు రామ నాయన నీకు నౌకరు కుదిరిన బాలుడు నీ ఆవుల నెల్లా నాయన రామ రామ జయ రామో రామ రామ రఘు రామ నాయన ఒక్క చోట నువ్వు చేతియు చుట్టూ ఈతకి సడమ్మ నాయన రామ రామ జయ రామో రామ రామ రఘు రామ నాయన నీళ్ళు లేకను గంజి లేకను అంబాయని ఎరిసే నాయన రామ రామ జయ రామో రామ రామ రఘు రామ నాయన రేపు మాపో మన హావులు చచ్చిపోతాయమ్మ తల్లి రామ రామ జయ రామో రామ రామ రఘు రామ నాయన రేపు మాపో మన హావులు చచ్చిపోతాయమ్మ నాయన రామ రామ జయ రామో రామ రామ రఘు రామ నాయన తరికి గంధరిత అచ్చమ్మా ఏం లేదు తల్లి, అయ్యో ఎంత ఘోరం అయిపోయి. అమ్మా ఇప్పుడే నీ ఆవరణ దగ్గరికి వెళ్ళాము, నువ్వు ఉంచుకున్నావు చూడు. అరే ఉంచుకోలేదురా, జీతంగా ఉంచుకున్న బాల కూడా ఆడే జీతగాడు. నీ ముఖం అంతా కర్రగా ఏమైందిరా? మరి ముఖం కాలిపోయినాయి. నేను అచ్చమ్మ ఒక్క మాటను శరపకురా చెడగా ఉన్నా. ఓహో నేను తెలిసిన శరపకురా చెప్పిన ఏం చేసిండు బాబు? ఏం చేసిండ్రు? ఆ మంద వండబెట్టింది పిల్లగాడు ఎటో పోయిండు గోలకు. వీళ్ళు ఏం చేసిండ్రు? ఒక్కడు జీతగాడు కాసి మా నోట్ల మన్ను కొడుతున్నాడు. పెళ్ళాలకు తిండి లేదు, తిప్పలు లేదు, ఏమి నిత్య ఒక గుల్పాలు చేసావు పైసలు లేవు అని చెప్పేసి ఏం చేసిండ్రు అంటే ఆ గోవులన్నీ తెల్లగొట్టామనుకో ఇక ఎల్లన్నా పడతాయి. అప్పుడు అచ్చమ్మ నెల కొట్టేసి మనం ఉంచుకుంటామని ప్రాణేసినాం. నేను అది అట్లా కాదురా, అచ్చమ్మ దగ్గరికి పోయి మాట్లాడదాం. అమ్మ నెలకు 2 నెలలకు ఎక్కువైపోయి మా కడుపు నిండుతలేదు, మరి ఆడు ఒక్కడు చేస్తున్నాడు, ఆడితో పాటు మేము కూడా చేస్తాం అంటే అది మంచి అదే అట్లా అరే అందరికంటే ఒక్కొక్క పెళ్ళంగా నీకు ఇద్దరు ఉన్నారా? అరే ఓకురా అన్న. అరే ఎందుకురా ఆగేం చేస్తా ఉన్నాయి ఊసొట్టుకున్నా ఏం చేయాలి మరి? ఉన్నేనా కాపాడుకోరేరా? ఇంకేం కాపాడుతావు? ఉన్నాయి పోయినాక వస్తాయి. అమ్మా ఆ పిల్లవాడు మంద పండ పెడుతున్నాడు, ఆడు మంచి మంత్రగాడు ఉన్నాడు, జానుడి మీసాలు మూడిన గడ్డం ఉన్నది, గీత గీస్తున్నాడు, తూతు మంత్రం ఎత్తున్నాడు. ఆ ఒక్కటి కూడా లెక్క దాడితే లేవు, కడుగు బయట పోతలేవు, ఆవిడికి గడ్డి లేదు, నీళ్ళు లేదు. అంబాని ఇది ముఖం చూసి ఏడితే ఆడి ముఖం చూసి నేను ఏడుచుడు, నా ముఖం చూసి. అరే అంత దూరం జరిగిందా? ఇక ఏమనకు రేప అవి ఎట్లుండే బక్క చిక్కిపోయినాయి, రేపో మనపో మన ఆవులన్నీ చచ్చిపోతాయి. మీ మాటలన్నీ వింటున్నా,
నాకు తెలుసు మీరు కంటే మాసినాయి ఆ పిల్లాడు మంచి కాస్తున్నాడు ఆవులు కూడా 300 లీటర్ల పాలు ఇస్తున్నాయి. సరే మీరు చెప్పినందుకు అచ్చమ్మ గారు బిడ్డ మేము ఇట్లా జరిగింది అబద్ధం చెప్పేటట్లు ఉంటే అది బామ్మడి పిల్లలు తెచ్చుకుంటాం తెలిసి ఒకటే మాట నిజమే. అప్పుడు అచ్చమ్మ అంటున్నది బాలుల మాటలు విని అచ్చమ్మ బయలుదేరినాదా వెనువెంబడి పిల్లగాళ్ళనిచ్చి తోలేసింది. చూద్దాం పరీక్షిద్దామని ఈ పిల్లగాడికి గోవులనిచ్చి పంపించింది. గుండ చాటు చెట్టు చాటు ఈ చాటు ఆ చాటు వేసుకొని రవ్వల కొండ దాకా పోయింది. పోయిన తర్వాత రవ్వల కొండ కాడికి ఏ పిల్లగాళ్ళకి ఎట్లా చెప్పిండు అదే విధంగా వండబెట్టిండు. గీత గీసిండు. తాడి చెట్టు దగ్గర పోయిండు. ఓం హ్రీం క్లీం శ్రీం తాటకు ఆ తాడి చెట్టు లబ్బర్ చెట్టు అంగింది. అప్పుడు మగిలి కమ్మలు తీసుకున్నాడు. గుంజారములు వేసుకున్నాడు. రవ్వల కొండలోనికి వెళ్ళి చెప్పింది నిజమేమున్నది అప్పుడు అక్కడ కాలజ్ఞానం రాస్తున్నాడు. ఆ కాలజ్ఞానం విన్నటువంటి తల్లి మొట్టమొదటి కాలజ్ఞానం విన్నటువంటి తల్లి కాపు గరిమిరెడ్డి గారు విన్నది. బ్రహ్మంగారు అసలు కాలజ్ఞానం మొట్టమొదటి. అవును బిడ్డ. బ్రహ్మంగారు అచ్చమ్మ గారు వెంకట ఇంకా కాలజ్ఞానం మీకు ఎలా రాస్తున్నాడు అయ్యా? ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా రూపైకి పిడికేడు బియ్యం అమ్మెదరు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా బతుకుంట అప్పుడు మాడకమ్మెదరు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా అన్నంబు లేకను హరముల వెంట దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా తల్లుల ముఖమును పిల్ల చూడదురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా పిల్లల ముఖమును తల్లి చూడదురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా పిల్లల ముఖమును తల్లి చూడదురా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా రేగాడి మట్టంత సింధూరు జనులు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఏడు ఎల్ల కరువు ఏర్పాడునయ్యా దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా చింత చెట్టుకు ముయ్యు చేమంతి పూలు దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా ఇటువంటి చిత్రాలు జరిగిన పిడప దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా వీరభోగ చంద్రరాయుడై నేను దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా జన్మించి ఈ జనము నేనేలేదాను దేవదేవా ఓ రామ రామయ్య శ్రీరామ రామ దేవదేవా తరిగేడ ధంతరిథ. అప్పుడు అచ్చమ్మ గారు చూస్తుండగా బ్రహ్మం గారు కాలజ్ఞానం గానం చేసుకుంటూ రాస్తున్నాడు. అచ్చమ్మ గారు చాటు నుండి విని ఇంకా ఏమై చేస్తున్నాను ఆయన బిడ్డ మొట్టమొదటి కాలజ్ఞానం రాసినటువంటి వినగానే అచ్చమ్మ పోయి కాళ్ళు పట్టుకున్నది. అప్పుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారు అంటున్నాడు